ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టులను గిద్దలూరు ఇన్ఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి ఖండించారు. ఇది కూటమి నాయకుల ప్రతీకార డ్రామా అని మీడియా సమావేశంలో తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా గిద్దలూరు మండల నాయకుడు బొర్రా కృష్ణారెడ్డిని అక్రమ కేసులతో అరెస్ట్ చేశారన్నారు. కృష్ణారెడ్డి గొడవలకు దిగని మంచి వ్యక్తిని, అటువంటి వ్యక్తిని కేసులో ఇరికించడం చాలా అన్యాయమన్నారు. ఈ సమావేశంలో గిద్దలూరు ఎంపీపీ కడప లక్ష్మి, వంశీధర్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మానం బాలిరెడ్డి, రాచర్ల మండల అధ్యక్షులు యాలం మురళీకృష్ణ, గిద్దలూరు మండల అధ్యక్షులు బత్తిం ఓబుల్రావు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గిద్దలూరు నియోజకవర్గం రోజు రోజుకి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ పంచాయతీలో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ అరాచక పాలన సాగిస్తూ ఉన్నారు. మొన్న జరిగిన దొడ్డంపల్లి పంచాయతీ విషయం గురించి గొడవ ఒకటి జరిగింది. ఆ గొడవ జరిగిన దాంట్లో ఇద్దరు అటు ఇటు ఎవరైతే ఉంటారో ఒకటి కేసులు పెట్టుకోవడం అనేది సర్వసాధారణం. దాని తర్వాత జ్యుడిషియల్ దీనికి వెళ్ళినప్పుడు ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, ఎవరిది తప్పు జరిగింది అనేది న్యాయస్థానం నిరూపిస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ మీద వాళ్ళు కేసు కడితేనేమో, దెబ్బలు తిన్న వాళ్ళు కేసు కడితే అది బెయిలబుల్ కేసు. ఎటువంటి దెబ్బలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు కడితే నాన్ బెయిలబుల్ కేసు. సో ఈ కేసుల విషయం ఒక రకంగా వస్తే దాన్ని పక్కన పెడదాం. ప్రతి ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు. అంటే ఆది నుంచి మన భారతదేశంలో చిన్న పనికి కానీ పెద్ద పనికి కానీ ఆదుకోవడానికి ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు. ఏదైనా చిన్న గొడవ జరిగినా, లేదైనా ఎవరికైనా అవసరం వచ్చినా, ఎవరికైనా సహాయం చేయడానికైనా, దేనికైనా ప్రతి ఊర్లో మన భారతదేశం మొత్తం పెద్ద మనుషులు ఉన్నారు. అదేవిధంగా ఆ గొడవ జరుగుతున్న ప్రదేశానికి ఒకరు ఇద్దరు పెద్ద మనుషులు వెళ్ళి ఇది సరైంది కాదు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి అని అక్కడ ఉన్న గొడవ జరుగుతూ ఉంటే వారి దారిన వాళ్ళు పంపించినారు. ఆ పంపించిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, సర్ది చెప్పిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏటూలో చేర్చడం అనేది చాలా 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 తప్పు. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. బహుశా భారతదేశానికి గిద్దలూరు నియోజకవర్గం నుంచే ఒక రకంగా నాంది పలుకుతున్నారేమో ఒకసారి చూసుకోండి. ప్రతి పంచాయతీలో, ప్రతి ఊర్లో పెద్ద మనుషులు అనే వాళ్ళు ఏమాత్రం ఒక అడుగు ముందుకు వేసి అటు ఇటు గొడవ పడే వాళ్ళని సర్ది చెప్పడానికి కూడా ఆలోచన చెయ్యొద్దండి అనేది ఇక్కడి నుంచే మొదలవుతుందేమో. పెద్ద మనుషులు ప్రతి ఊరికి చాలా చాలా అవసరం. అది సహాయం చేయడానికి కానీ, సర్ది చెప్పడానికి కానీ, అన్ని విధాలుగా తోడు ఉండడానికి చాలా అవసరం. కానీ ఈరోజు ఆ విధంగా అటుపక్క ఇటుపక్క గొడవ జరుగుతూ ఉంటే ఇది సరైంది కాదు అని చెప్పడానికి వచ్చిన వ్యక్తి మీద, బొర్రా కృష్ణారెడ్డి గారి మీద A2 ముద్దాయిగా చేర్చడం అనేది చాలా చాలా బాధాకరం. 35-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అందరికీ అనుకూలంగా దాదాపు మండలంలో ప్రతి ఒక్కరికి సన్నిహితులు. ఈరోజు అధికార పక్షంలో ఎవరైతే ఉన్నారో వారు కూడా మా పార్టీలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా చేరువలో ఉండి పార్టీ పరంగా పనిచేసిన వారు. మండలంలో దాదాపు ఎటుపక్క పార్టీ వాళ్ళని అడిగినా కూడా ఎటువంటి చిన్నపాటి పొరపాట్లు కూడా చెయ్యని వ్యక్తి. అది అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు అన్ని విధాలుగా కావాలని టార్గెట్ చేస్తూ A2 ముద్దాయి, ఒక పెద్ద మనిషిగా వెళ్ళిన వ్యక్తికి A2 ముద్దాయిగా చేర్చి ఆ మనిషిని రిమాండ్కి పంపించడం అనేది చాలా చాలా బాధాకరం. దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో
ఒక్కసారి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించి అర్థం చేసుకొని భారతదేశంలో ప్రతి పంచాయతీలో ప్రతి పల్లెలో పెద్ద మనుషులు అనే విధంగా ఉండకూడదు అనే నాంది ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో దాన్ని ఒక్కసారి అరికట్టండి. ఇది సరైంది కాదు. భారతదేశంలో ప్రతి ఒక్కరం చాలా చాలా అన్యోన్యంగా ప్రతి పంచాయతీలో ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి మనుషులు ఉన్నారు. అది ప్రతి కులంలో ప్రతి మతంలో పెద్ద మనుషులు ఉన్నారు. ఈరోజు ఆ పెద్ద మనుషులు ఆ విధంగా ఒక అడుగు ముందుకు వేసి ఎవరికి సహాయం చేయకూడదు, ఎవరికి సర్ది చెప్పకూడదు, ఏ గొడవలో ఇది సరైన గొడవ కాదు, మీరు దారి మీరు వెళ్ళండి అని చెప్పకుండా ఉండే విధంగా చేస్తున్న పనులు ఇవి. మరొక్కసారి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇటువంటి చర్యలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ ఇటువంటి ఏ విధంగా స్వీకరించకుండా ప్రతి ఒక్కరు ప్రజలందరూ గమనిస్తూ ఇటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఇటు పార్టీ వాళ్ళైనా కూడా పాల్పడొద్దండి అని ప్రజల నుంచి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గిద్దలూరు నియోజకవర్గం 6 మండలాలు మరియు పట్టణం ఇటువంటి చర్యలను ఒకసారి గమనిస్తూ అడుగు ముందుకు వేసి మరొక్కసారి ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో ఎవరైతే పెద్ద మనుషులుగా మేము చెప్తే ఒక మాట వింటారు అనే భావన ఎవరికైతే ఉందో అది ఈ రోజు నుంచి తుడిచిపెట్టుకో వెళ్ళేవిధంగా ఆ విధంగా ప్రవర్తన నడుస్తూ ఉంది. దయచేసి మరొక్కసారి కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు డివిజన్ స్థాయి సబ్ కలెక్టర్, డిఎస్పీ గారు ఈ కేసుని ఒక్కసారి మళ్ళీ పరీక్షించి ఆ సమయంలో బొర్రా కృష్ణారెడ్డి గారు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏ సమయానికి వచ్చాడు, ఆయన ఏమి చెప్పినాడు, మరొక్కసారి ఈ కేసుని పూర్వపరాలు పరిశీలించి జ్యుడిషియల్ న్యాయస్థానానికి అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి సమర్పిస్తారని భావిస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు ఏ విధంగా చేపట్టకూడదని మరొక్కసారి ప్రభుత్వం వారికి తెలియజేస్తా ఉన్నారు.